ఇవాళ రేపు మనం మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా క్విక్ ఛార్జ్ టెక్నాలజీ అని చెప్పి చూస్తూనే ఉంటాం. అసలు ఈ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఈ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి? ఒకవేళ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ సపోర్ట్ చేయనటువంటి ఫోన్కి మనం క్విక్ ఛార్జర్ని పెట్టి ఛార్జ్ చేసాము అన్నట్లయితే కనుక ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా? దీని ద్వారా మనకి బ్యాటరీ యొక్క లైఫ్ టైం తగ్గిపోయేటువంటి అవకాశం ఉందా? ఇలా మీరు అడుగుతున్నటువంటి ఎన్నో క్వశ్చన్స్కి సమాధానం ఈ వీడియో. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేస్తూనే ఉంటాం. ఇవాళ రేపు మనం స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో చాలా వరకు ఇలాంటి పేర్లను వినే ఉంటాం. ఇది వచ్చేటప్పటికి క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 3.0కి సపోర్ట్ చేస్తుందని, లేదా 4.0కి సపోర్ట్ చేస్తుందని, 4+కి సపోర్ట్ చేస్తుందని, అలాగే శాంసంగ్ నుంచి మనం అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ అని చెప్పి, అలాగే OnePlus కంపెనీ నుంచి డాష్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పి, అలాగే OnePlusకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించిన మొబైల్ ఫోన్స్ అన్నిటిలో వూక్ ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీ అని చెప్పి ఇలా రకరకాల పేర్లు అయితే మనం వింటూనే ఉంటాం. అసలు మొదటిగా ఈ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఒకప్పుడు మీరు మన మొబైల్ ఫోన్స్ని మీరు చూసారు అన్నట్లయితే కనుక మనం మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళమే కాదు, అంటే జస్ట్ ఫోన్ కాల్ వచ్చిందా మాట్లాడడం, లేదా SMS వచ్చినా చూసామా అన్నట్లు ఉండేది. సో అందులో మనకి బ్యాటరీలు కూడా చాలా 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 తక్కువ mAh బ్యాటరీలు వచ్చాయి. అప్రాక్సిమేట్లీ 350 mAh అండ్ 450 mAh, 500, 600, అసలు 1000 mAh బ్యాటరీ ఉందంటేనే ఓ సూపర్ అనుకునే వాళ్ళం ఒకప్పుడు. కానీ ఇవాళ రేపు మనము 3000, 3500, ఆల్మోస్ట్ 5000 mAh బ్యాటరీస్ని ప్రొవైడ్ చేస్తున్నా కానీ ఆల్ డే బ్యాటరీ వస్తే చాలరా అనుకునే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి కారణం ఏంటి అంటే ఇవాళ రేపు మనం వాడుతున్నటువంటి స్మార్ట్ ఫోన్సే అనుకోవచ్చు. సో ఒకప్పుడు మనం ఫోన్ కమ్యూనికేషన్ జస్ట్ ఫోన్ కాల్ కోసం లేదా మెసేజ్ కోసం మనం వాడుకునే వాళ్ళం. కానీ ఇవాళ రేపు ఫోనే మొత్తం ప్రపంచం అయిపోయింది. ఈవెన్ మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, షాపింగ్ చేయాలన్నా, మెయిల్ పెట్టాలన్నా, SMS చూసుకోవాలన్నా, ఫోన్ కాల్ మాట్లాడాలన్నా, వీడియో కాల్ మాట్లాడాలన్నా, అఫ్ కోర్స్ ఫొటోస్ దిగాలన్నా, లేదా మనం బోర్ కొట్టినప్పుడు గేమ్స్ ఆడాలన్నా కానీ మనం ఈ ఫోన్నే వాడుతూ ఉంటాం. అంటే ఒకే కన్సోల్ డిఫరెంట్ టాస్క్స్ మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం కాబట్టి దీని యొక్క బ్యాటరీ కూడా తొందరగా డిశ్చార్జ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో అలా డిశ్చార్జ్ అవ్వకుండా ఉండడం కోసం మనకైతే ప్రస్తుతం మనకి AI బేస్డ్ పవర్ ఛార్జింగ్ టెక్నాలజీ, AI బేస్డ్ బ్యాటరీ ఎఫిషియన్సీ టెస్టింగ్, ఇట్లా చాలా రకాల ప్రోగ్రామ్స్ అయితే వచ్చినాయి. కానీ ఇవన్నీ ఎంతో కొంతకు మాత్రమే మనకి హెల్ప్ అవ్వడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇవైతే మనకి సపోర్ట్ చేయడం జరగట్లేదు. ఇకపోతే మనకున్నటువంటి ఒకే ఒక దారి ఏంటంటే ఆ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ అనేది తిరిగి చాలా వేగంగా ఛార్జ్ చేయగలిగారు. సో దానికోసమే మనం ఫాస్ట్ ఛార్జర్స్ని ఆశ్రయిస్తున్నాం, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా ఆశ్రయిస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు వాడేటువంటి మొబైల్ ఫోన్ యొక్క ఛార్జర్ ఒక్కటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే సరిపోదు. దానితో పాటు మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి బ్యాటరీ, అలాగే మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి ఛార్జింగ్ కంట్రోలర్ IC కూడా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయాలి. ఆ టెక్నాలజీ పేర్లే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ కావచ్చు, డాష్ ఛార్జింగ్ కావచ్చు, ఊక్ ఛార్జింగ్ కావచ్చు, లేదా అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, ఎక్సెట్రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ఫాస్ట్ ఛార్జర్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక సాధారణంగా ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ అన్నిటిలో మనం చూసారు అన్నట్లయితే కనుక జస్ట్ మీకు వచ్చేటప్పటికే 5 volts 500 mAh, అలాగే 5 volts 1 amps రావడం జరుగుతుంది. అంటే టోటల్లీ ఓవరాల్గా మనకు వచ్చేటప్పటికే అరౌండ్ 5x5 అంటే 2.5 watts కానీ, లేదు అన్నట్లయితే కనుక 5 watts ఛార్జర్ని కానీ మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇవన్నీ నార్మల్ ఛార్జర్స్. దీంతో మనం మొబైల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టామన్నట్లయితే సుమారుగా 3 నుంచి 4 గంటల దాకా టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి ఛార్జర్స్ అన్నిట్లో అదేనండి, ఫాస్ట్ ఛార్జర్స్ అన్నిటిలో కూడా 7 volts తర్వాత 2 watts రావడం జరుగుతుంటుంది, లేదా 7 volts 3 watts రావడం జరుగుతుంటుంది. అంటే అరౌండ్ మనకి 15 watts కావచ్చు, లేదా 14 watts కావచ్చు, లేదా 20 watts కావచ్చు, 22 watts కావచ్చు. అంతదాకా ఎందుకు, మొన్న రీసెంట్గా హానర్ కంపెనీ లాంచ్ చేసినటువంటి హువావి మేట్ P30 ప్రోలో వచ్చేటప్పటికే టోటల్లీ వీళ్ళు 44 watts ఛార్జర్ని తీసుకొని రావడం జరిగింది. అంటే ఏకంగా 0 to 75% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో జస్ట్ కేవలం మీకు 30 minutesలో అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదొక న్యూ టెక్నాలజీ. సో దీనివల్ల మనకేమవుతుందంటే మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి బ్యాటరీని చాలా వేగంగా ఫాస్ట్గా ఛార్జ్ చేయగలం. ఛార్జర్ గురించి తెలుసుకున్నాం. ఇకపోతే మన మొబైల్ ఫోన్ లోపల ఉండేటువంటి ఛార్జింగ్ కంట్రోలర్ IC కూడా ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఓన్లీ ఫాస్ట్ ఛార్జర్ని పెట్టి ఛార్జింగ్
కంట్రోలర్ ఐసీ లేనటువంటి మొబైల్ ఫోన్లో మీరు గనక ఈ ఫోన్ని ఛార్జ్ చేశారు అన్నట్లయితే, అంటే ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది కానీ మన మొబైల్ ఫోన్లో ఏ విధమైనటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లేదు, కానీ మీరేంటి ఆ ఫాస్ట్ ఛార్జర్తో ఫోన్ని ఛార్జ్ చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్ ఏదైతే ఉందో ఓవర్ హీట్ అవ్వటం, లేదంటే బ్యాటరీ బెల్జ్ అవ్వటం, అంటే ఉబ్బటం, లేదు అన్నట్లయితే కనుక బ్యాటరీ బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనం ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనటువంటి మొబైల్ ఫోన్కి ఫాస్ట్ ఛార్జర్ని పెట్టి అయితే ఛార్జింగ్ చేయకూడదు. ఇకపోతే నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. అఫ్ కోర్స్ మనకి బ్యాటరీ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయాలి. అంటే ఈ బ్యాటరీ మీద కూడా మనకి ఎంత మిల్లీ యాంపియర్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయంతో పాటుగా ఎంత వాటేజ్ ఆఫ్ పవర్ దాకా మనకి బ్యాటరీ సస్టైన్ కాగలదు అనే విషయం కూడా మనకి బ్యాటరీ మీద ప్రింట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5000 mAh బ్యాటరీ, ఇది వచ్చేటప్పటికే టోటలీ అప్ టు మనకేంటంటే 22,000 వాటేజ్ అని ఇట్లా సమ్ వాల్యూ అనేది దాని మీద ప్రింట్ అయి ఉండడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగానే మనం పవర్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఆ పవర్ కన్నా ఎక్కువగా మనం పవర్ని ప్రొడ్యూస్ చేసాము అన్నట్లయితే కనుక బ్యాటరీ బెల్జ్ అవ్వటం, లేదా ఓవర్ హీట్ అవ్వటం, లేదా ఎక్స్ప్లోర్ కావటం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఒక్క ఛార్జర్ ఒక్కటే కాదు, ఛార్జర్తో పాటు ఈ ఛార్జ్ చేసేటువంటి ఐసీ, అలాగే దీంతో పాటుగా టోటల్లీ మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి బ్యాటరీ కూడా దీనికి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మూడు పర్టికులర్గా ఎప్పుడైతే మనకి సపోర్ట్ చేయడం జరుగుతుందో దెన్ ఓన్లీ మీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఫాస్ట్ ఛార్జింగ్కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల మనకి టోటల్లీ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో 0 to 100% ఆఫ్ ద ఛార్జ్ ఏదైతే ఉందో సాధారణంగా ట్రెడిషనల్ ఛార్జింగ్ కన్నా ఫాస్ట్గా అవుతుంది. ఈ విషయం అయితే మనందరం ఒప్పుకోవాల్సిందే. కాకపోతే ఇది సర్టెన్ పర్సంటేజ్ మాత్రమే ఫాస్ట్గా అవుతుంది, దాని తర్వాత వచ్చేటప్పటికే నార్మల్ ఛార్జింగ్ లాగా అవుతుంది. సాధారణంగా మీరు అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే కనుక 0 to 80% లేదా 0 to 75% దాకా ఛార్జింగ్ ఏదైతే ఉందో చాలా వేగంగా అవుతుంది. ఇన్ లెస్ దాన్ 30 minutesలో అయిపోవడం జరుగుతుంది. కానీ ఆ రెస్ట్ ఆఫ్ ద 25% లేదా ఆ రెస్ట్ ఆఫ్ ద 20% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనకి 0 to 80 ఎంత టైం తీసుకుందో అప్రాక్సిమేట్లీ అంతే టైం తీసుకుంటుంది. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికే ఆటోమేటిక్గా ఇది నార్మల్ ఛార్జర్ కింద కన్వర్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తే, సో దీనివల్ల మనకేమవుతుందంటే బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ని ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతాం. అంటే ఎక్కువ కాలం మన మొబైల్ ఫోన్ బ్యాటరీ లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ 80% దాటిన తర్వాత ఎట్లాంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేసేటువంటి మొబైల్ ఫోన్ అయినా కానీ స్లోగా ఛార్జ్ అవ్వటం అయితే జరుగుతూ ఉంటుంది. సో 80% దాకా మనకి ఫాస్ట్గా ఛార్జ్ అవ్వటం వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాత్రి మొబైల్ ఫోన్ ఛార్జ్ పెట్టడం మర్చిపోయారు. సో ఇన్ ద మార్నింగ్ మీకు గుర్తొచ్చింది ఇంకొక 10 minutesలో మీరు ఆఫీస్కి వెళ్ళాలి, లేదా మీకు ఏదైనా వర్క్ ఉంది అవుట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో ఆ 10 minutesలో స్లో ఛార్జ్ ఉంది అన్నట్లయితే కనుక మాక్సిమం అంటే మీరు ఒక 20% దాకా ఛార్జ్ అవ్వచ్చు. ఈ 20% ఏదైతే ఉందో మీకు ఆల్ డే బ్యాటరీ లైఫ్ అయితే మనకు రాదు. సో అందుకోసం ఈ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు అన్నట్లయితే కనుక ఇదే 15 minutesలో లేదా ఇదే 20 minutesలో మీరు ఆల్మోస్ట్ ఆల్ 70-80% ఆఫ్ ద మొబైల్ ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి మాక్సిమం అంటే మీకు 8 to 10 hours ఇది బ్యాటరీ బ్యాకప్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీ డే అనేది డిస్టర్బ్ కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఫోన్లతో కంపేర్ చేశారు, ఇలాంటి ఒక ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నట్లయితే కనుక ఒకప్పుడు మీరు ఛార్జర్ని కూడా వెంట తీసుకెళ్లాల్సి వచ్చేది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఈ సూపర్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ లేదా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సహాయంతో ఛార్జర్ వెంట పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ విత్ ఇన్ మినిట్స్లోనే మీరు ఆల్మోస్ట్ ఆల్ 70 లేదా 80% ఆఫ్ ద మీ మొబైల్ ఫోన్ అయితే ఛార్జ్ చేసుకోగలరు. మనం వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. యాజ్ ఆఫ్ నో చాలా కంపెనీస్ అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి, కానీ వైర్లెస్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని సపోర్ట్ చేసేటువంటి డివైస్ అయితే చాలా తక్కువ ఉన్నాయనే చెప్పొచ్చు. ఇకపోతే ఇప్పుడు రీసెంట్గా మనకి శాంసంగ్ S10 కావచ్చు, అలాగే మనకి హువావీ మేట్ P30 Pro కావచ్చు, ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వైర్లెస్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అప్ టు 25 watts దాకా మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడైనా మీరు ఒక ఫోన్ పర్చేజ్ చేస్తున్నప్పుడు ఒకవేళ దాంట్లో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా ఉంది అన్నట్లయితే కనుక అది వైర్ ద్వారా వచ్చేటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వేరే ఉంటుంది, వైర్లెస్లో వచ్చేటప్పటికే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైర్లో వచ్చేటప్పటికి మీకు సుమారుగా 40 watts దాకా సపోర్ట్ చేస్తుంది అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ దానికి హాఫ్ ఆఫ్ ద పవర్ వోల్టేజ్ అంటే 20 wattsలో మీకు వైర్లెస్ ఛార్జింగ్లో సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో మనం ఈ రెండు ఈక్వల్ అయినా కానీ ఆశ్చర్యపడాలి
భయపడాల్సిన విషయం ఏం లేదు. అయితే మీలో చాలా మంది నన్ను వెరీ కామన్గా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. నా దగ్గర ఒక ఫోన్ ఉంది, అది టోటల్లీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది, అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఛార్జర్ ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది, కానీ నా ఫోన్ ఏదైతే ఉందో ఫాస్ట్గా ఛార్జ్ అవ్వట్లేదని. ఈ రెండు అంటే డివైస్ అలాగే ఛార్జర్, ఈ రెండు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటే సరిపోదు, మీరు వాడుతున్నటువంటి ఛార్జింగ్ కేబుల్ కూడా కంప్లీట్లీ ఒరిజినల్ అయి ఉండాలి, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేసేది అయి ఉండాలి. సో ఇలాంటి సందర్భాలలో కూడా టోటల్లీ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయకుండా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో మనం కామన్గా కొన్ని మెసేజెస్ చూస్తుంటాం, అదేంటి అంటే దిస్ యాక్సెసరీ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఫర్ దిస్ డివైస్ అని చెప్పి. ఇప్పుడు సాధారణంగా ఐఫోన్స్లో అయితే అలాంటి మెసేజెస్ చూస్తుంటాము, కానీ ఇన్ కామన్ ఫోన్స్లో అయితే ఇలాంటి మెసేజెస్ మనం చూడటానికి ఉండవు. సో ఇలాంటప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు మీరు ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటువంటి కేబుల్ ఏదైతే ఉందో అదే కేబుల్తో మీ ఫోన్ని ఛార్జ్ చేయండి. ఒకవేళ ఆ కేబుల్ కనుక డ్యామేజ్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరు మళ్ళీ తిరిగి షోరూమ్కి వెళ్ళి ఒరిజినల్ కేబుల్ని మాత్రమే పర్చేజ్ చేయండి. వేరే ఆన్లైన్లో వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన మైక్రో యూఎస్బీ కేబుల్, ఈ మైక్రో యూఎస్బీ కేబుల్ శాంసంగ్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో ఫర్ ఎగ్జాంపుల్ 600-650 రూపాయలకు అమ్ముతూ ఉన్నట్లయితే కనుక మీకు అదే మొబైల్ ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉందో మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కొన్ని మొబైల్ స్టోర్స్లో జస్ట్ కేవలం 100 రూపాయలకి 150 రూపాయలకు కూడా దొరకడం జరుగుతుంది. ఇదంతా కూడా రీసైకిల్డ్ మెటీరియల్, అంటే ఏదైతే డేటా కేబుల్ మనము ఖరాబ్ అయిపోయి పడేస్తూ ఉంటామో వాటిని రీసైకిల్ చేస్తూ ఉత్పత్తి చేసేటువంటి ప్రొడక్ట్స్ ఇవి ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. సో ఇవేవైతే ఉన్నాయో 100% వెర్జిన్ మెటీరియల్ ఉండదు. సో వీటిల్లో రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉందో టోటల్లీ ఎక్కువగా ఉండటం వల్ల ఆటోమేటిక్గా మనకు వోల్టేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేయదు. సో నన్ను అడిగితే టోటల్ మీరు సాధ్యమైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్స్కి అంటే ఒరిజినల్ కేబుల్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు ఒరిజినల్ కేబుల్ దొరకని పక్షాలలో మళ్ళీ తిరిగి ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్లో లేదా ఆన్లైన్లో ఆథరైజ్ వెబ్సైట్స్లో నుంచి ఒరిజినల్ కేబుల్స్ని ప్రొడ్యూస్ చేసుకొని వాడుకోగలరు. నన్ను అడిగితే ఇవాళ రేపు కంపెనీవే కాదు, సమ్ ఆఫ్ ద అవుటర్ ప్రొడక్ట్స్ లైక్ మివి కంపెనీ ఇలాంటి కంపెనీస్ కూడా మనకేంటి అంటే టోటల్లీ వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేటువంటి కేబుల్స్ని కూడా మనకి మార్కెట్లోకి తీసుకొని వస్తున్నారు. సో ఇవి కూడా బాగానే ఉంటాయి. సింప్లీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. సో ఇవి ఫ్రెండ్స్ టోటల్లీ అసలు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి, ఈ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి, అలాగే దీన్ని ఎలా మనం ఛార్జ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అలాగే పవర్ వాటేజ్ని బేస్ చేసుకొని ఇది ఫాస్ట్ ఛార్జరా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.